ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. ఇగో ఇప్పుడే స్టార్ట్ చేసినాయి, కొంచెం లేట్ అయింది. ఇగో ఇంకా చరణ్ ఉన్నాడు, నీ ఎర్ర కూడా కట్టుకున్నా. ఇంకా చరణ్ ఉన్నాడు. పోతాను ఇంక బ్యాంకులో పని ఉండి పోతాను. అవును, ఇంట్లో ఉన్నాం, థమ్స్అప్ తెచ్చుకున్నాం, థమ్స్అప్ తాగినాం, గేమ్ ఆడతాను. మాకు చరణ్ బయటికి పోయినాం. మళ్ళీ ఇగో నేను ఉదయ్ బాయ్ ఇగో ఈ పొట్లమును కోకు పోసుకొని తాగుతాను. ఇగో ఇటు చదువుకుంటాను ఇంకా బుక్ పట్టుకొని. ఏం చేద్దాం, అట్లుండదు. మా వాళ్ళు అందరూ వచ్చారు. ఇగో శ్రీకర్ ఇవాళ కాలే పోలే. ఇగో దత్తాత్రేయ వచ్చిండు. ఇగో శ్రీకర్ 2 లైన్లు ఆడదావు. ఇగో వీళ్ళు బాగా చదువుతారు. ఇద్దరికి ఎగ్జామ్లు ఉన్నాయి రేపే ఉన్నాయి. ఆ తమ్ముడు ఇగో బాగా చదువుతారు ఇద్దరు. ఆడ 2 లీటర్ థమ్స్అప్ మళ్ళీ తెచ్చినాం. ఇప్పుడు కోక్ అయిపోయింది. థమ్స్అప్ ఏం చెప్తాను, చదువుడు కాదు. ఇక ఏం వాడదాం పడి ఏం వాడదాం. ఇంట్లో ఉన్న మావాడు ఐఫోన్ కొన్నాడు, బ్లూ కలర్ ఫోన్ కొన్నాడు. రాదులేదా అవో శ్రీకర్ గాడేమో గుట్టుకాలు ఏమో కొనుక్కుంటాడు. అంటే వానికి కూడా కాదు, వేరే టోనికి ఇవ్వనీకి. ముంజాన్లే కొనుక్కోవాలి, ఇవో పైసలు లేవు. ఏం చేద్దాం, పేదోళ్ళం. అయ్యా నీ అమ్మకి ఇంత ఎండలో బజ్జీలు తింటాను. ఏం మనిషిరా నాయన మీరు. ఇవో మండి బజార్ ఇదంతా. మండి బజార్ రంజాన్ సీజన్లో ఫుల్ రష్ ఉంటుంది. రంజాన్, బక్రీద్ అన్ని సీజన్లలో. ఓ శ్రీకర్ ఏమో కొంతాను, ఇంకా కొంతాను పొట్లాలు. ఆడ ఎర్ర బస్సు వస్తుంది. ఏం చేద్దాం, శ్రీకర్ స్కాన్ చేసి కొంతాను. వీడు ఎవడో మహానుభావుడు ఈ టైంలో బజ్జీలు వేసి అమ్ముతాడు. ఎర్రటెండలో తినేటోళ్ళు గ్రేట్ రా బాబు. ఇంత ఎండల బజ్జీలు ఏం మనుషులు రా నాయన మీరు. ఇంత ఎండల బజ్జీలు తింటారా బాబు, సస్సర్రా రే. ఓ వ్యాసు డ్రై ఫ్రూట్స్ ఆడ స్వీట్ హౌస్ ఇక పక్కన ఉండే తీసేసేట్టు ముందు పెట్టారు. సూపర్ ఉంటాయి స్వీట్లు ఇట్లా అన్నీ. ఫేమస్ వ్యాస్ స్వీట్ హౌస్ అంటే ఫుల్ ఫేమస్. అన్న అమ్మరు ఎత్తాడు దుమ్మ చాలే. వాడ క్లాత్ షాప్ ఉన్నది. శ్రీకర్ ఇంకొత్త లేడు, వస్తే పోయి ఇంటికి పోవాలి. ఇక ఏం చేద్దాం, అట్లుంటే శ్రీకర్ గుట్కాలు కొనుక్కుంటాడు. అంటే వానికి కాదు, వేరేటోళ్ళకి. కానీ ఏం చేద్దాం, శ్రీకర్ పెద్ద. ఓకే, ఫైనల్లీ ఇంటి దగ్గర పెట్టేసినాం. ఆర్టీఓ ఆఫీస్ ముందుకు వెళ్ళిపోతాను. ఇది వరంగల్ ఆర్టీఓ ఆఫీసు. రోజు వీడియోలో చూసే ఉంటారు. ఇక పోతాను. ఏం చేద్దాం, ఇక కారు వస్తుంది ఆపోజిట్. ఇంకా ఇట్లానే ఉంటుంది. ఈ అవతల రోడ్ నుంచి ఓరు ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం అవతల ఇంకా కంప్లీట్ కాలే. ఈ రోడ్ అయినా 90% అయింది, మధ్యలో వచ్చిందని తప్ప. ఇక ఫైనల్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.